యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఒక దేవుని లేఖనాల నుండి ఒక వాక్యం భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నామండి. మొదటిగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. ఆశీర్వదించుము దేవా అనే పాట ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే నా ప్రభువా, ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే నా ప్రభువా, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే నా ప్రభువా, ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే దేవదేవుడవు, ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే దేవదేవుడవు, ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే, ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే నా ప్రభువా, నీ యందు భయభక్తులు గలవారి ఎడల దయ చూపుచున్నావు తరతరముల వరకు, నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు, నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు, నీరు కట్టు తోట వలె బహుగా ఫలింతురు, నీరు కట్టు తోట వలె బహుగా ఫలింతురు, ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే నా ప్రభువా, తుట్టిల్లనీయము మా పాదములను, నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై, తొట్టిల్లనీయము మా పాదములను, నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై, కాపాడుచున్నావు దేవా కను పాపవలె మము బ్రోవా, కాపాడుచున్నావు దేవా కను పాపవలె మము బ్రోవా, కడవరకు విడువకను నడిపించుము మమ్ము, కడవరకు విడువకను నడిపించుము మమ్ము, ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే నా ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కొందనాలు. నా
తండ్రి మా కొరకు మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఆ గ్రంథంలో ఉన్న మాటలు మా జీవితాలను బాగు చేసి బలపరిచి నెమ్మదినిచ్చే మాటలు నేను ధ్యానం చేయించగా నీకు మా తండ్రి మహిమకరముగా మార్పి జీవితాలకు ఆశీర్వాదకరంగా మంచి జ్ఞానం ఇచ్చి మాకు గ్రహింపును దయచి దీవెనలు ఇస్తున్నాము వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి ప్రభు నామములో వందనాలండి. గత ధ్యాన విషయాల్లో అనేక అంశాల కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి విధానాన్ని మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఈ దినాలైతే ప్రార్థించడం మంచిదే, కానీ దేవుని ఎదుట మన జీవితం ఎలాగునా ఉన్నది. ఎవరికి వారే నా దేవుని ఎదుట నా జీవితం ఏంటనేటువంటి ఒక ప్రశ్న ద్వారా లేఖనాలను మనం ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన హృదయాలను ఎరిగిన దేవుడు, మన హృదయాల కంటే అధికుడై ఉన్నాడు. ఆయన కంటికి మరుగుగా ఏది లేదు. సమస్తాన్ని ఎరిగిన దేవుడు, తెలిసిన దేవుడు. కాబట్టి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చక్కని మాట మనకు కనిపిస్తుంది. ప్రియులారా, మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతి పరుచుకుందును అని రాయబడి. సహోదరులు అని ఎవరిని పిలుస్తారు అంటే కేవలం క్రైస్తవులు మాత్రమే, ప్రభు సంఘంలో చేర్చబడినటువంటి వారిని మాత్రమే సహోదరులని పిలుస్తారు. అయితే ఏ ఏ విషయాల్లో మన లోపల ఒక మనస్సాక్షి అనేది దేవుడు ఇచ్చాడు. హృదయం, మన హృదయం కంటే ఆయన అధికుడై ఉన్నాడు. అందుకే మన హృదయాన్ని దేవుని ఎదుట సిద్ధం చేసుకోవాలి, సమ్మతి పరుచుకోవాలి అనేది ఈ పత్రికలో మనం చదువుతున్నాం. ఈ హృదయాన్ని మనం ఆయన ఎదుట సమ్మతి పరుచుకోవాలి, సిద్ధపరచుకోవాలి అంటే మొదటిగా మనం దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. దేవుని మాత్రమే హెచ్చించాలి. ఎందుకంటే ఆయన మనందరికంటే అధికుడు, మన హృదయాలన్నిటికంటే అధికుడై ఉన్నాడు కనుక. మన మనస్సాక్షి కొన్ని విషయాల్లో మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. కొంతమందికి ఆ మనస్సాక్షి ఉండదు, అది ఏం పర్లేదు అని సర్ది చెప్తా ఉంటుంది. అది సరైన మనస్సాక్షి కాదు, చచ్చిపోయిన మనస్సాక్షి. అది మనస్సాక్షి బ్రతికుంటే అది ఏం చెప్పుతుందంటే ఏ ఏ విషయాల్లో మరి దేవుని ఎదుట నీ మనసు ఫలానా విషయంలో నేరారోపణ చేస్తూ ఉన్నట్లయితే దాన్ని గ్రహించాలి. అంటే ఏ లోపం, ఏ తప్పు అయితే మన మీద ఇది నీ తప్పు అని మన మీద అది నేరారోపణ చేస్తుందో మనకు ఆ నేరారోపణ చేసినటువంటి ఆ విషయాన్ని, ఆ తప్పును మనం ఏం చేయాలంటే దిద్దుబాటు చేసుకోవాలి, గ్రహించాలి. మన తప్పును మనం ఒప్పుకోవాలి. అలాగా మన అందరికీ తెలిసిన ఒక భక్తుడు దావీదు మహారాజు అలాంటి ప్రార్థన ఆయన జీవితంలో ఎన్నోసార్లు చేయటం మనకు తెలుసు. 51వ కీర్తన 12వ వచనాన్ని మాత్రం ఒకసారి మనం చదువుకున్నాం. ఆ భక్తులు చేసే ప్రార్థన ఎలా ఉందంటే, నీ రక్షణానందము నాకు మనలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నన్ను. దావీదు మహారాజు యొక్క ప్రార్థనలో తన తప్పులు తాను గ్రహించి దిద్దుబాటు చేసుకోవడానికి కన్నీరు విడుస్తూ ఒక మంచి మనస్సాక్షితో ఈ విషయంలో నేను తప్పు చేశాను అనేటువంటి మనస్సాక్షితో దేవుని ఎదుట ఎంతో కన్నీటి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. దినాల్లో మన క్రైస్తవ జీవితాల్లో ఒక లోపమో ఒక తప్పు ఏదైనా మన ఎడల జరిగినప్పుడు పర్వాలేదులే అనుకుంటున్నాం, కానీ ఇది ఖచ్చితంగా వాక్యానుసారం కాదు, ఇది తప్పే దేవుని దృష్టిలో, దీని నుంచి మనం విడుదల పొందాలి, ఇది మనకు తగదు అనేటువంటి మనస్సాక్షిని మనం కోల్పోతా ఉన్నాం. అది ఏమాత్రం కూడా దేవుడికి ఇష్టమైనటువంటి మనసు కానే కాదు. దేవుడికి ఇష్టమైనటువంటి మనసు ఏంటంటే
మనల్ని మనం దిద్దుకొని మన తప్పును మనం గ్రహించి పశ్చాత్తాపడితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మన హృదయాలన్నిటికంటే అధికుడై ఉన్నాడు, మన హృదయాలను ఎరిగినవాడై ఉన్నాడు. మనకున్న లోపాలను బలహీనతలను కూడా ఆయన ఎరిగినవాడై ఉన్నాడు. భక్తుల యొక్క ప్రార్థనా జీవితంలో తను అడిగినటువంటి విషయం ఏంటంటే 51వ కీర్తన 12వ వచనంలో, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు ఇచ్చి నన్ను దృఢపరచుము. మరలా అంటే ఎప్పుడైతే మనం తప్పు చేస్తున్నామో మనకు పొందిన రక్షణాన్ని కోల్పోతున్నామని అర్థం. ఆ ఆనందం కోల్పోతే నేను నీ సహవాసాన్ని కూడా కోల్పోయినట్లే, నీతో ఉన్న అనుబంధం కూడా కోల్పోయినట్లే. కాబట్టి మరలా నాకు సమ్మతి గల మనసు ఇచ్చి రక్షణానందాన్ని మరలా నాకు నూతనంగా పుట్టించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలో కూడా ఉంటాయి చాలా రకాలుగా. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, మన భౌతికమైనటువంటి అవసరాల కోసం దురాశలతో దేవుణ్ణి ఏదో అడుగుతూ ఉంటాం. అందుకే మనం అనేక సార్లు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు ఉండదు, మేలు ఉండదు. కానీ మనం పుట్టినప్పుడే సృష్టిలోనే మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది మనకు చేతైతే చక్కగా తీసుకోవచ్చు. అంటే ఏంటి, దేవుడు నాకు ఇచ్చాడు అనే విశ్వాసం లేకుంటే దాన్ని నువ్వు పొందడానికి అర్హుడివి. నా దగ్గర ఏమీ లేదు, నాకు మళ్ళా నువ్వు అనేటువంటి ఆ నిరాశ నీలో ఉన్నట్లయితే దాన్ని వెనటన్నిటికీ కూడా పొందలేదు. సమస్తాన్ని మనకంటే ముందుగానే సృష్టిలో ఉంచాడు. భూమిని, ఆకాశమును, నీళ్లను, నిప్పును, ఆహారాన్ని సమస్తమును మనకు సిద్ధం చేసాడు. మనకు అసలు ఏ కొరత ఉండటానికి దేవుడికి ఇష్టం లేదు. అంత మాత్రమే కాకుండా దేవుడిచ్చిన సమస్తాన్ని మనం అనుభవిస్తూ ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఉండాలనేది ఒక గొప్ప ప్రణాళిక. భూమి రవ్వంతలైనప్పుడే ఆయన తన సంకల్పంలో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని, మన ప్రవర్తన పరిశుద్ధతగా ఉండాలని, మన అంతరంగం పరిశుద్ధముగా ఉండాలని, మన యొక్క తలంపులు, మన క్రియలన్నీ కూడా పరిశుద్ధముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే అది దావీదు మహారాజుకు అర్థమైంది. ఇంకా చాలా మంది భక్తులు దేవుని ఎదుట తమను తాము తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించి ఏ అవిధేయత అయితే ఉందో, ఏ తప్పు అయితే ఉందో, ఏ బలహీనత అయితే ఉందో దాని నుంచి విడుదల కలిగి చేయమని ప్రార్థన చేశారు. చాలా మంది నాలో ఎలా తప్పు ఉందేమో నీకు తెలుసయ్యా, అది తప్పు. ఆ తప్పు మనలో ఏదో మనకు తెలుసు ముందు. కాబట్టి ఇది వాక్యానుసారం కాదు, ఇది ఒకవేళ నేను పొరపాటు వల్ల జరిగితే మరలా నేను వీధిలో పడిపోకుండా నన్ను కాపాడమని యథార్థమైన మాటలు దేవునికి కావాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఇలాంటి ప్రార్థన మనం చేసినట్లయితే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా బ్రతకాలి, సుఖముగా బ్రతకాలి అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇది మన అనుదిన జీవితంలో కొనసాగేటువంటి క్రియ. మన కొరకు మనమే ఉపవాసాలు ఉండటం, మన కుటుంబం కొరకు, మన భర్త కొరకు, మన పిల్లల కొరకు, మన అవసరాల కొరకు, మన ఆర్థిక ఇబ్బందుల కొరకు కాకుండా మనుషులందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. ఏ భక్తులు కూడా పాపంలోనే ఉండి చనిపోకూడదు, పాపంలో నుండి నరకానికి పోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనుషులందరికంటే ప్రాముఖ్యంగా మొదటగా మనం ఈ పని చేయాలి. ఎవరో సహోదరులైనటువంటి వారు, సహోదరులుగా క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తు ప్రభు సంఘంలో చేర్చబడినటువంటి వారి విషయంలో ఈ హెచ్చరిక చేయబడుతూ ఉందన్నమాట. అదే విధానంలో రాజుల కొరకు ప్రార్థన చేయాలని, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలని, యాచన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది, ఇది దేవుని దృష్టికి మంచిది. కాబట్టి ఈ పనిని మన జీవితాల్లో ఇంతవరకు లేకపోయినట్లయితే దాన్ని ప్రారంభించవలసినటువంటి అవసరత మనకు ఉంది. ఒక భక్తుడైన నెహెమ్యాని మనం జ్ఞాపకం చేసుకున్నాం.
దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తన యొక్క తప్పులు దిద్దుకునేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి అని మనకు అర్థమైంది. ఈ నెహెమ్యా ప్రార్థనా జీవితం ఎలా కనిపిస్తుందంటే, మొదటి అధ్యాయం 4వ వచనంలో యూదులు చెరపట్టబడ్డారు. అలాగనే యెరూషలేము ప్రాకారాలు దాని గుమ్మాలన్నీ కూడా కాలిపోయిన సందర్భంలో మరి ఎలాంటి ప్రార్థన చేయాలి? ఆయన కొరకే ప్రార్థన చేసుకోలేదు, ఆయన కుటుంబం కొరకే ప్రార్థన చేసుకోలేదు, ఆయన గుమ్మాలు క్షేమంగా ఉంటే చాలని ప్రార్థన చేసుకోలేదు. యెరూషలేము గుమ్మాలు కాలిపోయినప్పుడు, యూదులందరూ చెరసాలలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రార్థన ఎలా ఉంది అంటే, ఈ సందర్భాన్ని విని, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయని విని, యూదులందరూ చెరపట్టబడ్డారని విని, కొన్ని దినములు నేను కూర్చుండి ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి తిని. ఏమని ప్రార్థన చేసాడు అంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. కింద వచనాలు చదివితే, భయంకరుడమైన దేవా, ఇంకా ఎంతో ఉన్నతంగా ఆ వచనాలు గంభీరంగా ఉంటాయి అన్నమాట. ఎవరి కొరకు ప్రార్థన అంటే, ఇశ్రాయేలీయుల కుమారులందరూ దోషం వేశారు, బానిసలు అయిపోయారు, చెరపట్టబడ్డారు. ఆ యొక్క పట్టణం అంతా కూల్చివేసి మరి ప్రాకారాలన్నీ పడవేయండి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? వారు ఏదైనా ఒకవేళ దోషం చేస్తే ఆ దోషాన్ని నేను ఒప్పుకుంటా. అంటే ఇతరులు చేసిన పాపాలను ఒప్పుకోవడం అనేది అంత సులువండి. అంటే ప్రజలకి ఈ భక్తుడికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో చూడండి. ఒకవేళ నా ప్రజలు పాపం వేస్తే ఆ పాపాన్ని నేను ఒప్పుకుంటా అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడి దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడు, నేను నా తండ్రి ఇంటి వారిను పాపం చేసేవయ్యా, నీ యొక్క బహుగా మేము అసహ్యంగా ప్రవర్తించేవయ్యా, మోషే నియమించిన చట్టాన్ని నేను ధృవీకరించేవయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రజల పక్షంగా, ప్రజలందరి పక్షంగా, దారి తప్పిపోయిన ప్రజలందరి పక్షంగా, ఆ యెరూషలేము పట్టణం పక్షంగా, అక్కడ నశించిపోతున్న యూదా జాతి పక్షంగా నెహెమ్యా గొప్ప ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరొక వ్యక్తి, ముగ్గురు వ్యక్తులు మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో దానియేలు ప్రార్థన మనందరికీ తెలుసు. తను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. దానియేలు, భయపడకము, నీవు తెలుసుకున్నవాడని నీ మనసు అప్పగించి నిన్ను నీవు తగ్గించుకున్న ఆ మొదటి దినము చూసారండి, ఒక దినాన్ని తగ్గించుకున్నాడు. అది కంటిన్యూగా తగ్గింపు విధేయుడుగానే తన జీవితకాలం కొనసాగుతా ఉంది. అది ఒక దినం అంట. ఆ దినము నుండి ఈ దినము వరకు కూడా ఆయన ఆ ప్రార్థన విడిచిపెట్టలేదు. నీవు నాకు చెప్పిన మాటలన్నీ ఆనాటి నుండి ఈనాటికి నేను వింటూనే విన్నా, నీ ప్రార్థన నేను వింటూనే విన్నాను అని దానియేలుకి కలలో, ఒక దర్శనంలో, ఒక నారబట్టలు ధరించినటువంటి ఒక వ్యక్తి వచ్చి దానియేలుతో సూటిగా మాట్లాడటం మనం చూస్తా ఉంటాం. కారణం ఏంటంటే, దానియేలు ప్రార్థన దేవుడి నాడు దేవదూతలు వచ్చి సమాధానం ఇచ్చారని సమ్మతిపరిచారు. అలాగనే మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మన ప్రభు అయిన యేసు పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన హృదయాలను పరిశుద్ధపరచబడాలని మేము ప్రేమ కలిగి ఉన్నట్లుగా మనుషులందరూ ప్రేమలో వర్ధిల్లాలి. ఎవరినైనా ఏ దేవుడైనా పూజించమని అడగండి, మాకు ఏదైనా కలిసి రావాలని కోరుకుంటారు కదండి. ప్రేమలో వర్ధిల్లాలని కోరుకోవడం అనేది చాలా సాధ్యం అన్నమాట. క్రైస్తవుడికి క్రీస్తు ప్రభు చూపిన మాదిరి ప్రేమ, క్రైస్తవులందరికీ క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలే ప్రేమ. క్రీస్తు ప్రభు క్షమించినటువంటి క్షమాపణ, అందులో ప్రేమ ఉంది. ఎవరైనా సరే ప్రభు పేరు పెట్టుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా ప్రేమలో వర్ధిల్లాలంట. అంటే ప్రేమ కలిగి ప్రవర్తించాలి. ప్రేమను కోరుకుంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మత్తయి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో మన హృదయం ధైర్యం పరుచుకోవాలి. ధైర్యం ఉంటుంది మనం ప్రేమించగలిగినప్పుడు. ఎవరైనా ద్వేషిస్తే నాదెందుకు ద్వేషించేవని చెప్పి అడుగుతారని మనకు ఒక భయం ఉంటుంది. కానీ మనం అందరినీ ప్రేమిస్తే
మనం భయపడాల్సిన పని లేదు. మనం ధైర్యంగా ఉండగా మన యొక్క హృదయం ఎలా ఉంటుందంటే మరి ధైర్యముగా ఉంటది, నిబ్బరముగా ఉంటది. మన హృదయం ప్రియులారా, మన హృదయం మన మీద దోషారోపణ చేయకపోతే మనం ధైర్యంగా ఉంటాము అని ఆ వచనం ద్వారా మనం నేర్చుకుంటాం. కాబట్టి నీల క్రియల ద్వారా మన మనస్సాక్షి ఒకవేళ మనము ఏదైనా అవిధేయతలో తప్పిపోయినట్లయితే, అది మనకి జ్ఞాపకం చేసినట్లయితే, మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ పాపమును విడిచిపెట్టినట్లయితే ఆయన మనలను మరింతగా ప్రేమించి ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే 7 పట్టణాల్లో ఉన్న ప్రభు సంఘాలు ఉన్నాయి కదా. ఆ యొక్క సంఘాలలో ఒక్కొక్క అవిధేయతను, ఒక్కొక్క తప్పును పరిశుద్ధాత్ముడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అలాగనే మరి 3వ అధ్యాయం 2వ వచనం ప్రకటన గ్రంథంలో నీ క్రియలు నా ఎదుట సరైనవిగా లేవు, దాన్ని మనం కప్పి పెట్టుకోకూడదు. మన క్రియలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి, మన తలంపులు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి. తెలచగట్టు జీవితాంతం ఒక 40 మోస్తే మన పరిశుద్ధులు కాలేము. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించాలి, దేవుని యొక్క గ్రంథాన్ని చదవాలి. లేఖనాలు మనకేం బోధిస్తూ ఉన్నాయో, లేఖనాలు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నావో మనం కూడా ఇతరులతో మాట్లాడాలి, మన అంతరాత్మతో మాట్లాడాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలి, ధైర్యం గల వారిగా ఉండాలి. గలాతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట కనబడతా ఉంది, నా దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. కాబట్టి యథార్థమైన మనసు నాకు ఉంచుకోవాలి అనేటువంటి, ఒకవేళ ఎప్పుడైనా మనసు నుంచి బయటకు వెళ్ళిపోతా ఉంటే వెంటనే మనం లేవాలి. బలుడు చూడండి, ఎప్పుడైతే ప్రదేశాల్లో గోడలు కదండి, ఎప్పుడైనా ఆ బలి గోడ మీద నుంచి కింద పడితే అట్లే ఉంటాం. చూసారా మీరు? అది ఎప్పుడు అది ఎప్పుడు కింద పడదు, అది మరలా వెంటనే లేచి గోడ మీదే ఉంటుంది. పై స్థలాలే అది ఎదుర్కొంటా ఉంటుంది. అలాగే క్రైస్తవులమైన మనం ఒకవేళ పడిపోతే దాని నుంచి తిరిగి లేకపోవడాలి, మనల్ని మనం దిద్దుకోవాలి, మనల్ని మనం ఒప్పుకోవాలి, మారుమనసు పొందాలి. మనము క్షమించబడి దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో మనకి కొన్ని యుద్ధోపకరణాలు ఇవ్వబడ్డాయి, ప్రతి క్రైస్తవుడికి కూడా. అది శరీర సంబంధమైనవి కావండి, కానీ దేవుని ఎదుట దుర్గమ్మను ప్రార్థన చేయగలిగినంత బలము కలిగినటువంటి ఆయుధాలు మనకు ఉన్నాయి. అవి మరలా వచ్చేవారు మనం ధ్యానం చేస్తున్నాం. యుద్ధోపకరణలు అపవాదిని ఎదిరించడానికి వాక్యాన్ని చేత పట్టుకోవాలి, ప్రార్థనను చేత పట్టుకోవాలి, ప్రార్థన ఖడ్గాన్ని మనం ధరించాలి. దేవుని యొక్క వాక్యం అంట 2 అంచులు కలిగిన ఖడ్గం అంట. అది ఎటువంటి తలంపులను, హృదయములను పరిశోధించడానికి, హృదయంలో దూరి అది కీళ్లను, మూలుగులను విభాగించడంతో మట్టుకు దూరేటువంటి శక్తి కలిగిన వాక్యం పరిశుద్ధ గ్రంథం. అలాంటి గ్రంథాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడు. గ్రంథాన్ని ధ్యానం చేద్దాం, గ్రంథంలో ఉన్న విషయాలు గ్రహిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ప్రతిదినం మన యథార్థమైన మనసుతో, ప్రేమతో వర్ధిల్లుదామని ప్రభు పేరున మనం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మా తండ్రి, నేను ధ్యానం చేసుకున్నటువంటి అంశంలో ఆత్మీయ స్థితి, మా యథార్థత, మాకున్న ప్రేమ, ఇంకా అనేక రకాలైన విషయాలు మేము చాలా తక్కువగా కనపడుతున్నాము. మమ్మల్ని సరి చేసుకుని ప్రేమలో, ప్రార్థనా జీవితంలో, వాక్య ధ్యానంలో వర్ధిల్లునట్లుగా కృప చూపండి. ఎంతో మంది గృహాల్లో ఉన్న బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు, కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభా, మీరు దీవించండి. విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా మీరు చేయగలరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటది జ్ఞానానికి మూలమానం. యవనస్తులైన బిడ్డలను దీవించండి. ఎవరు నిరాశపోకుండా మంచి విజయాలు వారి జీవితాల్లో చూసినట్లుగా సహాయం చేయము.
ఇంకా రక్షణ పొందని వ్యక్తులు ప్రభా వాక్యం విని మనసు మార్చుకొని పాపముల నుంచి పెట్టి రక్షించబడినట్లుగా సహాయం చేయాలి. దీవెనలు ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి. మళ్ళా వచ్చే వారం కలుద్దాం. ఈలోపు ప్రతిరోజు మీతో ఒక వాక్య వచనాన్ని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. సమయం సహకరించక ఈ నెల ప్రారంభించాలనుకున్నది కొంచెం లేట్ అయింది. అయినా ప్రతిరోజు మీతో నా మాట, నా దేవుని మాట పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను.